బెండకాయ పులుసు కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలానైతే డిఫరెంట్గానైతే చేశారంటే మీ ఇంట్లోనైతే ప్లేట్లు అయితే ఖాళీ అవ్వడం అయితే పక్కా. ముందుగానైతే కడాయిలో ఆయిల్ అలాగే బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని బెండకాయ జిగురంతా పోయేంత వరకు అయితే వీటిని అయితే ఫ్రై చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ అలాగే పోపు దినుసులు ఆనియన్స్ని కూడా వేసుకొని ఆనియన్స్ బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ అలాగే పసుపు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని కూడా వేసి వీటిని ముందుగా రెడీ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని వీటిని అయితే మూత వేసుకొని అయితే 2 నిమిషాల పాటు అయితే మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని అయితే వేసుకోండి. చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసి మూత వేసి అయితే ఇలా వీటిని ఉడికించుకోవాలి. ఇందులోకైతే ధనియా పౌడర్ అలాగే జీలకర్ర మెంతుల పొడి పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఫైనల్గానైతే కొత్తిమీరతో సర్వ్ చేసుకున్నారంటే అంతేనండి, బెండకాయ పులుసు కర్రీ